చందనోత్సవంలో ఉన్న నరసింహస్వామి విశేషం అంటే ఏమిటంటే స్వామివారికి చందనాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఆ చందనం మనకి తిరిగి సాధారణంగా అవతారాల్లో లభిస్తూ ఉంటుంది. ఉపసంహారం గంధద్వారాంబరాదర్శం అనే రుక్కులో కనపడుతూ ఉంటుంది. ఆ చందన చర్చిత అయిన మహాలక్ష్మిని ఈశ్వరిగా ఋషులందరూ కూడా దాంతో పాటు సార్థకోటి అంటే ఈశ్వరి అయితే ఆవిడికి ఈశ్వరుడు స్వామి. ఆ స్వామిని అలంకరించేదే గంధం. మనకి వాసనలు వెంటూ ఉంటారు. అందకుంటే ఈ జన్మ మనం తీసుకోవడానికి కూడా కొన్ని వాసనలు తోడవుతూ ఉంటాయట. అయితే అటువంటి వాసనల నుంచి ఎప్పుడు దుర్వాసనల నుంచి సర్వవేళలా సర్వావస్థల్లో సువాసన వైపు తీసుకెళ్లేదే ఈ గంధం. ఇప్పటికీ 14 వివాహాది శుభకార్యాలను మదండాల్లో కూడా తాంబూలాదులు స్వీకరించమని దానికి అతీతంగా కూడా అంటే చందనాన్ని సమర్పించడం అంటే అలాంటి అవతారాన్ని కూడా నిక్షేపం చేసుకున్న మొదటి చెట్టు నాటడం అనేది మిమ్మల్ని ఆదివారం నడిపిస్తూ ఉంటుందట. ఆదివారం అంటే గంధం అవతారాల్లో మొదటి నుంచి వచ్చిన శ్రేష్టమైన శ్రీగంధాన్ని తీసుకుని స్వామికి లేపనంగా పోస్తూ ఉంటారు. దీన్ని కవచం అని కూడా అంటూ ఉంటారు. కవచం ఎందుకంటే మనల్ని రక్షించేది. మనకి సింహాచలం ఎలాంటి మంచి పండైనా దాని పక్కన సింహశైలిపైన పండు పెడితే ఆ యొక్క వరాహస్వామికి అంటుకుని ఇది కూడా నరసింహపోయే అవకాశం ఉంది. సంబంధించిన అన్ని రకాల ఉండవలసింది సజ్జన సాంగత్యం, మంత్ర విభాగం, ఆ సాంగత్యాన్ని చేస్తూ గంధం. అందులో గొప్పదైన గంధం ఎలాంటిదంటే అది అర్పణ చేయబడింది. చందనం అనేది మనసుకి మన శరీరానికి స్వామికి చాలా ఈ కట్టె నుంచి కాబట్టి ఈ కట్టె కాలిపోయే లోపల తలనొప్పి వచ్చినప్పుడు కూడా చెంతకు చందనాన్ని స్వామి దగ్గరే ఉండాలి అన్న ఆలోచన మనకి పట్టిలా వేస్తూ ఉండేవారు. అర్పణ చేయబడి మంచి చందనం ఆ అర్పణ ఇప్పటికీ వాడే చాలా ఆయనకు సంబంధించిన ఔషధ గుణాలు మనకి ఋగ్వేద ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అటువంటి చందనాన్ని మనకి సమర్పించుకోవడం అనేది మన అక్షయ తృతీయ రోజున మన జరుగుపడి కింద ఆ వలిచిన చందనం కూడా చాలా భావిస్తూ సంవత్సరం పాటు చెప్పిన శ్లోకం స్వామిని అన్ని రకాల ఆర్తుల్ని కూడా స్వామిలో ఉన్న కళ్యాణ గుణాలన్నీ కూడా ఆ చంద్రం తనలో నింపుకుంటుంది. నీ దగ్గర ఉండే సౌభాగ్యాన్ని మనకి ఒకవేళ లభిస్తే దాన్ని అన్ని రకాల ఆర్తులు కొలుస్తూ అన్ని రకాల బాధలు సకలం తీరేలాగా ఉంటామే చక్కగా. కాబట్టి నా దగ్గర ఉన్నదంతా కూడా నీదేనయ్యా. ఆ శ్రీచూర్ణం మీద ఈ చంద్రాన్ని కూడా అంటించుకుని ఇదేనయ్యా తద్వారా మన చుట్టూ మనం అర్పణ మనకి సంబంధించి కొంతమంది మంచి వాళ్ళలాగా అటువంటి చందన వాళ్ళలాగా ఉంటూనే మన వెనకాల కోతులు తవ్వుతూ ఉంటారు. అలాంటి వారి నుండి రక్షణని కలిగిస్తుంది. కాబట్టి మీకు దొరికితే ఆ చందనాన్ని మీరు సంపాదించుకుని దాన్ని రోజు ధరించండి. దొరకలేదు అంటే మీ ఇంట్లో మీరు అర్చన చేసే మూర్తికి ఆ చందనాన్ని సమర్పించి తీసుకోండి. ఆ చందనాన్ని మీరు చక్కగా ప్రసాదంగా రోజు ధరించడం మొదలుపెట్టండి. అన్ని రకాల శుభాలు పొందండి. జయ జయ నరసింహ.